ఫ్రెండ్స్, సీరియస్గా చెప్తున్నాను. ఈ కేసుకి సంబంధించినటువంటి జడ్జిమెంట్ విన్నారంటే మాత్రం చాలా సాటిస్ఫై అయిపోతారు. మీరు చూస్తున్నటువంటి ఈ జడ్జి గారు మొత్తంగా స్టేషన్ మొత్తాన్ని కూడా సస్పెండ్ చేశారు. అది కూడా ఏ కేసులో ఏ విధంగా చేయాల్సి వచ్చిందో ఒక్కసారి చూసారంటే, మ్యాటర్లోకి వచ్చేస్తే ఒక మహిళ తన బిడ్డతో 2.5 సంవత్సరాల వయసు ఉండేటటువంటి తన బిడ్డతో ఇంట్లో ఉండగా పోలీసులు తెల్లవారుజామున ఆల్మోస్ట్ అర్ధరాత్రి అని చెప్పుకోవచ్చు 4 గంటల సమయంలో కేవలం చిన్న బాబును పెట్టుకొని ఉండేటటువంటి ఈ మహిళ ఇంటికి వచ్చి మీ మీద కేసు పడింది, మిమ్మల్ని విచారణ చేయాలని చెప్పేసి ఆ మహిళకు చెప్పారు. అప్పుడు ఆ సమయంలో పోలీసుల ముందు ఆ మహిళ తన భర్త కూడా ఇంట్లో లేరు, ఎవ్వరూ లేరు, దయచేసి పొద్దున రమ్మని చెప్పినా కూడా పోలీసులు లెక్క చేయకుండా ఆ మహిళని చిన్న బాబుని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఎప్పుడైతే ఈ కేసు విచారణ అనేది హైకోర్టు జడ్జి ముందుకు వచ్చిందో ఈ జడ్జి గారు మాట్లాడినటువంటి మాటలు విన్నారంటే అస్సలు ఇంప్రెస్ అవ్వాల్సిందే. What kind of atrocities your police officers are doing? Baby of 2.5 years. Child can't be brought to the police station. మీ పోలీసులకు అసలు మనసు ఎలా ఒప్పుకుంది? ఆ బాబుని తీసుకుని అర్ధరాత్రి ఆ మహిళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఎలా పెట్టగలిగారని చెప్పేసి గట్టిగా అడిగారు. సిఆర్పిసికి సంబంధించినటువంటి సెక్షన్ 46(4) లెక్క ప్రకారం కూడా భారతదేశంలో ఏ మహిళనైనా సరే ఆఫ్టర్ సన్సెట్ టు బిఫోర్ సన్ రైజ్ కి ముందు అసలు పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళకూడదు. ఆ రకంగా చూసుకున్నా గానీ ఇది మొత్తంగా కూడా తప్పే. ఇక జడ్జి గారు ఈ రేంజ్ లో ఫైర్ అయిన తర్వాత పోలీసులు వాళ్ళ క్షమాపణలు చెప్పుకుంటూ వచ్చారు. అయినా కూడా ఆయన అసలు వినలేదు. ఆ రోజు రాత్రి ఎవరైతే మహిళను అరెస్ట్ చేసి తమ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారో ఆ స్టేషన్ మొత్తాన్ని కూడా సస్పెండ్ చేసేశారు. మనస్ఫూర్తిగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. ఇలాంటి జడ్జిమెంట్లకు సంబంధించినటువంటి జడ్జిలే మాకు కావాలి. ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జిల గురించి 10 మందికి షేర్ చేస్తూనే వీళ్ళని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయండి. మరిన్ని జడ్జిమెంట్స్ ఇలాంటివి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.